మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, ఫ్యామిలీ కౌన్సిలర్, టెరకాట్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. సో మనం రెగ్యులర్గా వనజక్కని అనేక రకాల సందేహాలు అడుగుతున్నాం కదా, న్యూట్రిషన్ పరంగా కానీ, స్కిన్ పరంగా కానీ, హెయిర్ పరంగా కానీ. సో ఈరోజు వనజక్క మన కోసం లైవ్లో ఒక కొత్త ప్రయోగం, అంటే రియల్గా అక్క వాడి తనకి బాగా సూట్ అయ్యి ఎంతో మందికి సజెస్ట్ చేసిన ఒక రెమెడీ చూపించబోతున్నారు. అదేంటో మరి వనజక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే. ముందే థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మా కోసం లైవ్ లో మాకు చూపించడానికి రెడీ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, మరి దేనికోసం ఈరోజు? ఇది హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్. మనం చాలా వీడియోస్ చేసాం. హెయిర్ డ్రై, హెయిర్ ఫ్రిజీగా ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ మధ్య చాలా హెయిర్కి చాలా మంది కలరింగ్ అని, డైజ్, కలరింగ్, ఐరనింగ్, ఎన్నో రకరకాలు చేస్తున్నాయి కదా. బ్లీచ్ హెయిర్ అనగానే ఫస్ట్ నేనే వెయిట్ చేస్తూ ఉంటాను. చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఒరిజినల్ టెక్స్చర్ పోతుంది తలకి కదా. సో దాన్ని ఎప్పుడు మనకి ఎలా ఇస్తాం, జుట్టు ఎప్పుడు కొంచెం మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా, ఈజీ టు మేనేజ్ ఇలా ఉండడానికి, అండ్ హెల్దీగా ఉండాలి హెయిర్ కదా. సో అది మనకు చాలా ఇష్టం. అలా ఉంటేనే జుట్టు ఎంత లావుగా, జుట్టు ఎంత ఒత్తుగా ఉన్నా, ఎంత పలచగా ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జుట్టు మేనేజబుల్గా ఉండడం చాలా అవసరం. మనకి హెయిర్ గ్రోత్ బాగా అవ్వాలి, మేనేజ్ అవుతూ ఉండాలి అట్లా. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను రెగ్యులర్గా ఒక మాస్క్ యూజ్ చేస్తాను. నేను కూడా ఇది నేర్చుకున్నదే, ట్రై చేసిందే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, మీరు అందరు ఇంట్లో ట్రై చేయొచ్చు, ఏ హెయిర్ టైప్ వాళ్ళన్నా ట్రై చేయొచ్చు. అయితే ఇందులో ఏ ఆప్షన్స్ చేసుకోవచ్చో కూడా చెప్తాను నేను. న్యాచురల్గా హెయిర్ సాఫ్ట్గా, స్ట్రాంగ్గా, ఒత్తుగా అండ్ సిల్కీగా, సాఫ్ట్గా ఉండడానికి ఈ హెయిర్ మాస్క్ అనమాట. అండ్ ఎస్పెషలీ వింటర్లో, ఇప్పుడు మనకి వింటర్లో బాగా డ్రైనెస్ ఉంటుంది కదా, డ్రై అయిపోతూ ఉంటుంది వింటర్లో. నార్మల్గా కూడా చాలా మందికి హెయిర్ స్టైల్స్, హెయిర్ డ్రై చేసిన తర్వాత డ్రైనెస్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ మాస్క్ని వీక్లీ వన్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే ఇది షాంపూ అయిన తర్వాత పెట్టుకోవాలి? ఇది పెట్టుకుని షాంపూ చేసుకోవాలి. ఇది పెట్టుకుని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకే, ఆయిల్ మసాజ్ తర్వాత చేయాలా అన్ని చెప్తాను. ఓకే ఓకే, రైట్. అయితే ఈ హెయిర్ మాస్క్ కోసం కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కలబంద. ఓకే, కలబంద ఏంటంటే మన జుట్టుని బాగా ఇట్లా మాయిశ్చర్గా ఉంచుతుంది అనమాట, అంటే సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కలబంద ఫ్రెష్గా ఉంటే ఓకే ఫైన్. ఇది మా ఇంట్లో చెట్టు ఉంది కలబంద, దాందే కట్ చేశాను యాక్చువల్గా. సో మీరు ఏం చేస్తారంటే, ఇలా మీ ఇంట్లో ఫ్రెష్గా కలబంద ఉంటే కనుక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు ఎంత కావాలంటే అంత యూజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, దీన్ని కాస్త మనం ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఒకలాగా దీనిలోంచి అంతా, ఈ కలబందను అంతా మనం తీసేద్దాం, గ్రేట్ చేసేసి. చిన్న మిక్సీ జార్ ఇది, దీంట్లో వేసేస్తాను ఇవంతా కలబంద మొత్తం. ఇందులో ఇంకా వేయాలి చాలా ఇంగ్రీడియంట్స్, అవన్నీ వేద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ కలబంద, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా కలబంద ఒకటి పెంచితే ఇది ఒక సూపర్ మ్యాజికల్ ట్రీ అంటారు కదా, ఆ మ్యాజికల్ ట్రీలో ఒకటి కలబంద. సో మీ ఇంట్లో లేకపోతే కనుక ఒక చిన్న కుండీలో ఉన్నా పెంచండి, ఎవరైనా బాల్కనీ అలా ఉన్నా. దీన్ని నీట్గా క్లీన్ చేసేసి ఈ ఆకులోంచి అంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి ఇది. ఓకే, కలబంద వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే ఒక 4 స్పూన్స్ పెరుగు వేద్దాం ఇందులో. ఓకే, 1. దీని తర్వాత ఇందులో ఇది ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్. ఎవరికైతే జుట్టు బాగా ఇంకా డ్రైగా ఉంటుందో వాళ్ళు ఈ ఆలివ్ ఆయిల్తో పాటు కాస్త ఆముదం కూడా వేయచ్చు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆముదం ఒక 2 స్పూన్స్ ఆముదం కూడా ఇందులో వేసేయచ్చు. దీని తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అరటిపండు. ఓకే, మనం అనుకుంటాం అరటిపండు ఏంటి అని, కానీ దీనివల్ల మీ హెయిర్ బాగా, ఇందులో ఉన్న పొటాషియం కానీ, దీనిలో ఉన్న అన్ని విటమిన్స్, సూపర్ ఫ్రూట్ అంటారు కదా, అంటే అరటిపండు మనకు అన్ని సీజన్స్లో దొరుకుతుంది. ఒక ఫుల్ అరటిపండు ఇందులో వేసేయండి. సో ఇందులో నేను ఏం చేశాను, కాస్త కలబంద అంటే ఒక 4 స్పూన్స్ అట్లా లెక్క వేసుకోండి. కలబంద గుజ్జు ఉంటుంది కదా, పల్ప్, ఒక 4 స్పూన్స్ కలబంద, 4 స్పూన్లు ఆలివ్ ఆయిల్, 4 స్పూన్స్ పెరుగు, ఒక ఫుల్ అరటిపండు. బాగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కాస్త ఆముదం వేసుకోండి.
వేసిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ నేను ఇందులో యాడ్ చేయలేదు, ఏంటంటే ఎగ్. ఎందుకంటే నాకు ఎగ్ ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇందులో. ఎగ్లో యాక్చువల్గా చాలామంది ఎగ్ వైట్ పెట్టుకుంటారు. ఈ మాస్క్లో మాత్రం ఎగ్లో ఉన్న సొన, పసుపు, ఎగ్లో ఎల్లో కలర్ ఉంటుంది కదా సొన, అది వేసుకోవాలి ఇందులో. అది వేసి చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ గుర్తున్నాయి కదా, 4 స్పూన్స్ ఆఫ్ అలోవెరా కలబంద గుజ్జు, 4 స్పూన్ల పెరుగు, 4 స్పూన్స్ ఆలివ్ ఆయిల్, ఒక ఫుల్ అట్టిపండు, ఎగ్ కూడా యాడ్ చేయండి కంపల్సరీగా. నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఎగ్లో ఉన్న ఎల్లో కలర్ యాడ్ చేయండి. బాగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా 2 స్పూన్స్ ఆఫ్ ఆముదం యాడ్ చేసి దీన్ని చక్కగా, ఇది ఒక చక్కగా మంచి ఫైన్ పేస్ట్ లాగా తయారైంది కదా. ఇది మాస్క్, హెయిర్ మాస్క్ అనమాట. మీరు బయట పార్లర్స్లో అక్కడిక్కడ వెళ్ళి చేసుకునే కెరాటిన్ థెరపీస్ వాటికంటే వెరీ 100% ఎఫెక్టివ్ ఇది. సో ఈ మాస్క్ని చక్కగా ఎంత నీట్గా, అంటే మీ తలకి ఎంత పడుతుందో అంత. ఇప్పుడు 4 స్పూన్స్ లెక్క పెట్టాను నేను, నా చిన్న హెయిరే కాబట్టి. నార్మల్గా మీ హెయిర్ లెంత్ని బట్టి దాన్ని పట్టుకొని మీరు అకార్డింగ్లీ ఎంతెంత యాడ్ చేసుకోవాలో లెక్క అర్థమై ఉంటుంది మీ అందరికీ. దీన్ని చక్కగా మీ హెయిర్కి మొత్తంగా పట్టించండి నీట్గా. ఇదంతా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టేసుకోండి హెయిర్కి. చుట్టేసి ఒక 2 అవర్స్ వదిలేయండి మీ హెయిర్ని. వదిలేసి దాని తర్వాత మంచి మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకొని వదిలేసి, ఇంకా ఇది చేసిన తర్వాత మీరు హెయిర్కి వేడి డ్రైయర్స్ అవన్నీ పెట్టకుండా ఎంత హెల్దీగా, అంటే ఇది పెట్టుకున్న తర్వాత మీ ఆటోమేటిక్గా మీ హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీరు రెస్పాన్సెస్లో రాయొచ్చు. ఇది ట్రై చేసి ఇంట్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ వాళ్ళందరికీ కూడా ఇది పెట్టవచ్చు. వాళ్ళ కెరాటిన్ థెరపీస్, బ్లీచెస్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇది పెడితే మీ హెయిర్ హెల్దీగా పెరుగుతుంది, ప్లస్ సాఫ్ట్గా మేనేజబుల్గా ఉంటుంది. చూసాం కదా లైవ్లో అక్క మనకి అంటే హెయిర్కి ఎంత అవసరమో అలాంటి ప్యాక్, అంటే ప్రోటీన్కి సంబంధించి కంప్లీట్ ప్యాక్ని అయితే చూపించారు కదా. మరి దీనికి సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే మీ డౌట్సే నా డౌట్స్ కాబట్టి నాకున్నటువంటి ప్రతి డౌట్ని నేను అడిగేస్తున్నాను. అక్క మరి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగా చాలా వండర్ఫుల్, చూస్తుంటేనే నిజంగా ఎంత హెల్దీయో మనకి కనిపించేస్తుంది. అందులో చాలా న్యాచురల్ కదా, జీరో కెమికల్ కదా, జీరో కెమికల్ రియల్ గా. అంటే చూస్తున్నప్పుడు కూడా అయితే అరటి పండు హెయిర్ కి పెట్టొచ్చా పెట్టకూడదు ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. పెట్టొచ్చు. మీరు బాగా పండిన అరటి పండు వేశారు, అలాంటిదే వేయాలి. బాగా రైప్, బాగా ముగ్గిన అరటి పండు వేస్తే అది దాంట్లో ఉన్న పొటాషియం అవన్నీ మన తలకి కావాల్సినంత. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఖచ్చితంగా పండిన అరటి పండు వేయాలి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో దాని వల్ల కూడా మీ పెరుగు ఏంటి పుల్లటి పెరుగు వేయాలా, ఏదైనా ఎలాంటి పెరుగునా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండాలా? నార్మల్ ఎనీ పెరుగు, దానికి ఏం లేదు. ఓకే, మరి అంటే ఇది పెట్టే ముందు తలకి ఆయిల్ మసాజ్ చేయాలా? లేదు, మామూలు డ్రై హెయిర్ ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ హెయిర్ వాష్ చేసేసుకుని ఉన్న హెయిర్ మీద పెట్టండి ఇది. అప్పుడే ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఈ హెయిర్ షైన్ బాగా మెరవడానికి, సిల్కీగా మెత్తగా సాఫ్ట్ గా ఉండడానికి ఏం చేస్తావు, వెళ్ళి నార్మల్ గా పార్లర్స్ లో కెరాటిన్ థెరపీస్ అంటే ఒకలాంటి జెల్ పెట్టేసి సిమిలర్ థింగ్ ఇది. సో దీంతో మసాజ్ చేసుకోవాలా హెయిర్ కి? హెయిర్ మంచిగా ఒక్కొక్కటి తీసి అది పోర్షన్స్ చేసి చక్కగా దాన్ని పైనుంచి కింద దాకా బాగా రాసేసి ఇది లైక్ ఇది కూడా మసాజ్ స్కాల్ప్ పెట్టుకున్న దీని వల్ల ఏం నష్టం, జీరో సైడ్ ఎఫెక్ట్. ఎట్లాంటి హెయిర్ వాళ్ళన్నా ఎవరన్నా యూజ్ చేయొచ్చు ఇది. ఓకే, ఇన్స్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు చేసుకోండి. దీన్ని చేయడం, ఫ్రిడ్జ్ లో పెట్టడం అట్లాంటివి ఏం చేయొద్దు. అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్ గా బాగుంటుంది. ఇది వారానికి ఎన్నిసార్లు పెట్టాలి? వన్స్ ఇన్ అ వీక్. ఓకే, ఒక్కసారి చేసింది ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుంది? లేదు, వెంటనే పెట్టేసుకోండి. ఉంచాలంటే ఉంచుకోవచ్చు, కానీ నేనేం వెంటనే పెట్టేసుకుంటేనే దాన్ని కదా. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది వేరే ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారం రోజులు యూజ్ చేసేవి, అది కూడా చెప్తాను. కానీ ఇది మాత్రం వెంటనే పెట్టేసుకునేది. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు, మరీ చిన్నపిల్లలకి అవసరం లేదు. న్యాచురల్ గానే వాళ్ళ హెయిర్ బాగుంటది. ఎవరైతే బాగా హెయిర్ డ్రైలు, హెయిర్ బ్లీచ్లు, హెయిర్ డైజ్, సాఫ్టింగ్ ఏదో అవన్నీ చేసే వాళ్ళకి మాత్రం ఆటోమేటిక్గా మన హెయిర్ డల్ అయిపోయి ఉంటుంది కాబట్టి. అంటే కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఓన్లీ సాఫ్ట్నెస్ కోసం గ్రే హెయిర్ మేనేజ్ మీ హెయిర్ బలంగా కొంచెం స్ట్రాంగ్ గా అవ్వడానికి ఇది. ఓకే, మనం తినడానికి ఎట్లయితే మనకి ఫుడ్ ప్రోటీన్స్ అవసరమో సో మన హెయిర్ కి కూడా అలా అంటున్నారు. సూపర్ అక్క, నిజంగా వండర్ఫుల్. అది చూస్తుంటే నిజంగా బేసిక్ గా నేను ఎక్కువగా హెయిర్ కి సంబంధించి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నది, నేను చెప్తూ ఉంటా కదా ఇప్పుడు. సో నిజంగా చాలా మందికి
అక్క, నాకే కాదు చాలా మందికి ఉన్న సమస్య హెయిర్. అంటే జుట్టు సరిగ్గా లేక పెళ్లి సంబంధాలు ఆగిపోవడము, పెళ్లి కుదరకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సో నిజంగా కదా, రియల్ గా ఇది వండర్ఫుల్ అక్క. హెయిర్ ప్రతి ఒక్కరికి బాగుండాలి హెయిర్ కదా. చాలా వండర్ఫుల్ రెమెడీ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ వనజ అక్క. నమస్తే. సో డెఫినెట్ గా ఇది మనందరి కోసం మంచి హెయిర్ ప్యాక్ కదా, అందరికి బాగా యూజ్ అవుతుంది. న్యాచురల్, దీంట్లో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎంత వండర్ఫుల్ గా ఉంది కదా. సో డెఫినెట్ గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని హార్ట్ఫుల్ గా అనుకుంటున్నాం. మరి బ్యూటిఫుల్ వీడియోతో, మరి బ్యూటిఫుల్ రెమెడీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.